గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి విధ్వంస పరిపాలన చేశారని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం కనీసం 10% పనులు పూర్తి చేయలేని దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. తణుకు పట్టణంలో టిడ్కో ఇల్లు పరిశీలించి ఆయన మాట్లాడారు. తణుకు పట్టణంలో 950 మంది లబ్ధిదారులకు టిడ్కో ఇల్లు నిర్మించి పంపిణీ చేయడానికి సిద్ధం చేశామని రాధాకృష్ణ తెలిపారు. పేద ప్రజలందరికీ మంచి ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చేందుకు అప్పటి తెలుగుదేశం పార్టీ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2018-19 సంవత్సరానికి సంబంధించి టిడ్కో ఇల్లు 90% నిర్మాణం పూర్తి చేశామని, అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మిగిలిన కనీసం 10% నిర్మాణం పూర్తి చేయలేక చేతులెత్తేశారని విమర్శించారు. గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి విధ్వంస పరిపాలనకు టిడ్కో ఇల్లు నిదర్శనమని అన్నారు. ఈరోజు 2014-19 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పేద ప్రజలందరికీ కూడా ఒక మంచి ఇల్లు నిర్మాణం చేసి అన్ని సదుపాయాలు అందించాలి అని టిడ్కో ఇల్లులు ప్రారంభించడం జరిగింది. మన తణుకు పట్టణంలో 950 మంది లబ్ధిదారులకు సంబంధించి టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఆ రోజు 2018-19 సంవత్సరానికి ఇక్కడ మన తణుకు పట్టణంలో ఉన్నటువంటి అజ్రం కాలనీలో ఏదైతే నా వెనకవాల కనిపిస్తుందో ఈ టిడ్కో ఇళ్ళన్నీ కూడా 90% పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. కేవలం 10% పూర్తి చేస్తే లబ్ధిదారులందరికీ కూడా అందించే విధంగా ఈరోజు అటువంటి అవకాశం ఉంది. కానీ దుర్మార్గమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి సాక్షిగా ఈ టిడ్కో ఇల్లులు ఈరోజు కనిపిస్తున్నాయి. మనందరం కూడా చూస్తే ఇక్కడ ఏదైతే ఆ రోజు పనులు పూర్తి చేసి ఫ్లోరింగ్లు కంప్లీట్ చేశారు, పెయింటింగ్లు కంప్లీట్ చేశారు, విండోస్ డోర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి దాదాపు 90% పనులు చేసిన తర్వాత 10% పనులు చేస్తే ఇవన్నీ కూడా లబ్ధిదారులు ఇప్పటికి ఇక్కడ ఉండి ఇక్కడ అన్నీ కూడా సదుపాయాలు వచ్చే అవకాశం ఉంది. కానీ విధ్వంసానికి పర్యాయ పదంగా మారినటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో సృష్టించినటువంటి విధ్వంసంలో భాగంగా ఇక్కడ కూడా టిడ్కో ఇళ్ళన్నీ కూడా పూర్తిగా విధ్వంసానికి గురైనాయి. ఈరోజు కనీసం ఇక్కడ అన్ని ఫ్లోరింగ్లు పగిలిపోయినాయి, కిటికీలు పగిలిపోయినాయి, డోర్లు పగిలిపోయినాయి. ఈ విధంగా దాన్ని అన్ని విధాలుగా వదిలేసి లబ్ధిదారులందరినీ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. లబ్ధిదారులకి సంబంధించి ఏదైతే బ్యాంకు రుణాలు మంజూరు చేసిందో ఆ డబ్బులను కూడా ఈరోజు వారు డైవర్ట్ చేసుకుని లబ్ధిదారులను కూడా ఈరోజు ఒక బాధితులుగా మిగిల్చినటువంటి పరిస్థితి. ఈరోజు బ్యాంకుల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, లబ్ధిదారులకి బ్యాంకులు నోటీసు వస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితి నుంచి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టిడ్కో ఇళ్ళని మళ్ళా ఏదైతే ఈరోజు వారు సృష్టించినటువంటి విధ్వంసం నుంచి మరలా పునర్నిర్మాణం చేసి అన్నీ కూడా లబ్ధిదారులకు అందించాలనే లక్ష్యంతో ఈరోజు పనులు కూడా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా బ్యాంకులకు సంబంధించి ఏదైతే వేల మీద భారం పెట్టి వాళ్ళు అప్పులు చేశారో దాన్ని కూడా ప్రభుత్వమే చెల్లించే విధంగా కూడా చర్యలు తీసుకుంటుంది. ఈరోజు ఆ విధంగా మన తణుకు పట్టణంలో ఉన్నటువంటి 950 మంది లబ్ధిదారులకు కూడా త్వరలోనే టిడ్కో ఇళ్ళు అందించే విధంగా కూడా చర్యలు తీసుకుని ఈరోజు పనులను కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ఒక మంచి ప్రభుత్వం అధికారంలో ఉంటే ఏ విధంగా ఉంటుంది, ఒక విధ్వంసకరమైనటువంటి ప్రభుత్వం అధికారంలో ఉంటే ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది అనేది ఈరోజు అభివృద్ధికి సంక్షేమానికి ఈరోజు ఒక నిదర్శనంగా ఒక మంచి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి ఈరోజు వారు చేస్తున్నటువంటి కృషిని మనందరం కూడా గమనించాలని సందర్భంగా తెలియజేసుకుంటాం.